చీకట్లో ఒక్క సూది పైకి లేస్తూ కిందికి దిగుతోంది. టక్ టక్ టక్. ఎర్రటి దారం ఉండే ఒక బొంత తనంతట తానే తిరుగుతూ, ఏ చెయ్యి ముట్టుకోకుండానే ఆ పాత నల్లటి కుట్టు మిషన్‌కి దారం అందిస్తోంది. సూది కింద ఉన్న తెల్లటి గుడ్డ మీద ఒక్కో జాగ్రత్తైన కుట్టుతో అక్షరాలు రూపుదిద్దుకుంటూ ఒక పేరును రాస్తున్నాయి. ఊరిలో ఎక్కడో ఒక కుక్క ఏడవడం మొదలుపెడుతుంది. తెల్లారేసరికి ఎవరి పేరు కుట్టబడిందో వాళ్ళు చనిపోతారు. 3 రోజుల తర్వాత ఒక బస్సు మూలి శబ్దంతో మూచర్ల ఊరి అంచున ఆగింది. లక్ష్మి ఒక్క ట్రంకు పెట్టెతో అలసిన గుండెతో దిగింది. ఆమె నాయనమ్మ చనిపోయింది. పాత ఇల్లు ఇప్పుడు ఆమెదేనని లాయరు ఉత్తరం చెప్పింది. ఇంటికి వెళ్లే సందు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. గేటు తుప్పు పట్టి మూసుకుపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు సగం మూసిన తలుపుల వెనకాల నుండి ఆమెను చూస్తున్నారు. ఆస్తి తేల్చేసుకుని వారం రోజుల్లో అమ్మేసి వెళ్ళిపోతానని లక్ష్మి తనకు తానే చెప్పుకుంది. ఆ ఇల్లు ఎదురు చూస్తోందని ఆమెకు ఏ మాత్రం తెలియదు. ముందు తలుపు పొడవాటి మూలుగుతో తెరుచుకుంది. దుమ్ము, కర్పూరం, పాత గుడ్డల వాసన బయటికి వచ్చింది. లోపల కాలం ఆగిపోయింది. ఆమె నాయనమ్మ చెప్పులు ఇంకా గడప దగ్గరే ఉన్నాయి. బల్ల మీద సగం తాగిన కాఫీ కప్పు మీద బూజు పేరుకుంది. కానీ ఊరివాళ్ళు ఆమె గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖాల్లో కృతజ్ఞత ఎప్పుడూ కనిపించలేదు. భయం కనిపించేది. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. పైకప్పు మీద ఎక్కడో నుండి గుండె చప్పుడంత మెల్లగా ఒక లయబద్ధమైన టక్ టక్ శబ్దం తేలివచ్చింది. దుమ్ము పట్టిన ఆ గది మధ్యలో చిమ్మటలు తిన్న ఒక దుప్పటి కింద ముడుచుకుని కూర్చున్న జంతువంత ఆకారం ఒకటి ఉంది. ఆమె దుప్పటి లాగేసరికి అది కుట్టు మిషన్ అని తేలింది. అది పాత నల్లటి చేతి గిర్నీ మిషను. దాని శరీరం మీద ఏళ్ల వాడకంతో మాసిపోయిన బంగారు పూల అలంకారాలు పెయింట్ చేసి ఉన్నాయి. ఎముకంత తెల్లటి బొంత మీద ఎర్రటి దారం ఇంకా సూదిలోంచి ఎక్కించబడి ఉంది. ఇప్పుడే ఎవరో పని చేస్తున్నట్టుగా ఆ లోహం తాకితే వెచ్చగా ఉంది. ఆమె మళ్లీ మిషను కప్పేసింది. కానీ ఆ రాత్రి ఎర్రటి దారం తన గొంతు చుట్టూ గట్టిగా బిగుసుకుంటున్నట్టు కల వచ్చింది. ఉదయాన్నే పాలు, చాయ్ కోసం లక్ష్మి ఊరి కొట్టుకు నడిచింది. తను మామూలు, హానిచేయని మనిషిలా కనిపించాలని ఆశతో. తను ఏ ఇల్లు తీసుకుందో చెప్పగానే సుబ్బయ్య అనే సన్నగా ఉండే ముసలి కొట్టువాడు ముఖం పాలిపోయింది. "నువ్వు ఆ దర్జీ మనవరాలివి" అని మిగతా వాళ్ల వైపు చూస్తూ గుసగుసగా అన్నాడు. ఇవన్నీ మామూలు ఊరి మూఢనమ్మకాలే అని నమ్మి లక్ష్మి మర్యాదగా నవ్వి తన చేయి విడిపించుకుంది. కాని ఇంటికి తిరిగి నడుస్తుంటే తను దాటిన ప్రతి తలుపు ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా మూసుకుపోవడం గమనించింది. నిజమేమిటంటే లక్ష్మికి డబ్బు కోసం చాలా బాధగా ఉంది. నగరంలో ఆమె దర్జీ ఉద్యోగం పోయింది. అద్దె బాకీ పడింది. ఇల్లు అమ్మడానికి నెలల సమయం పడుతుంది. అయినా ఆమె స్వయంగా నేర్పరి అయిన దర్జీ తన నాయనమ్మ రక్తం ఇచ్చిన ఒకే ఒక్క విద్యార్థి. ఆమె బంగారు అలంకారాలు తుడిచి ఎర్రటి దారాన్ని మామూలు తెల్ల దారంతో మార్చింది. సాయంత్రానికి ఆ పాత మిషను కొత్తదానిలా మెరిసింది. దర్జీ ఇల్లు మళ్లీ తెరుచుకుందని మాట పాకింది. లక్ష్మికి ఆశ్చర్యం కలిగేలా పనులు చిన్నగా రాసాగాయి. ఇక్కడ చిరిగిన రవిక, అక్కడ పిల్లాడి స్కూలు యూనిఫామ్. ఊరి వాళ్ళు లోపలికి అడుగు పెట్టేవారు కాదు. కాగితంలో చుట్టిన నాణేలతో గుడ్డలు గేటు దగ్గర పెట్టి కళ్ళు కలపకుండా హడావిడిగా వెళ్ళిపోయేవారు. అయినా ప్రతి సాయంత్రం మిషను కప్పేసి కిందికి దిగేటప్పుడు ఆ లోహంలో ఆగడానికి ఇష్టం లేనట్టు ఒక వింత మొరాయింపు ఆమెకు తోచేది. ఒక ఉదయం లక్ష్మి మిద్దెకు వచ్చి తను కుట్టినట్టు గుర్తులేని ఒక సిద్ధమైన దుస్తును చూసింది. అది పిల్లాడి తెల్లటి కుర్తా, చక్కగా కుట్టి మిషను పక్కన నీటుగా మడిచి ఉంది. దారం ఎర్రగా ఉంది. రోజుల క్రితం తను తీసి సొరుగులో తాళం వేసిన ఆ పాత రక్త ఎర్రటి దారం. ఆమె చేతులు చల్లబడ్డాయి. నిద్రలేమి మత్తులో తనే కుట్టి ఉంటానని తనకు తాను చెప్పుకుని ఆ కుర్తా పక్కన పెట్టి వెన్నులో ప్రాకుతున్న జలధరింపును మరిచిపోవాలని ప్రయత్నించింది. 2 రోజుల తర్వాత ఊరంతా ఏడుపులతో మోగిపోయింది. రవి, పిడుగు రవి అనే పిల్లాడు తల్లి వీపు తిప్పిన క్షణంలో నీళ్ల చెరువులో మునిగి చనిపోయాడు. చిన్న శవయాత్ర దాటిపోతుంటే లక్ష్మి తన గేటు దగ్గర గడ్డకట్టుకుపోయి నిలబడింది. ఆ చనిపోయిన పిల్లాడు తెల్లటి గుడ్డలో చుట్టబడి ఉన్నాడు. కానీ ఆ రాత్రి పైకప్పు మీద మళ్లీ ఆ టక్ టక్ శబ్దం వచ్చింది. ఓపికగా, నిదానంగా ఆమె మెట్లు ఎక్కడానికి భయపడి చీకట్లో బిగుసుకుపోయి పడుకుంది. తెల్లారేసరికి లక్ష్మి కుతూహలం ఆమె భయాన్ని జయించింది. ఆమె మిద్దెకు ఎక్కి మళ్లీ సూది కింద ఒక కొత్త తెల్లటి గుడ్డ ఉండడం చూసింది. కానీ ఈసారి ఖాళీగా ఎదురు చూస్తూ, జవాబుల కోసం గది అంతా వెతుకుతూ మూలన ఉన్న ఒక బరువైన చెక్క ట్రంకును పగలగొట్టి తెరిచింది. పేజీ తర్వాత పేజీలో ఆమె నాయనమ్మ జాగ్రత్తైన చేతిరాతతో పేర్లు, ప్రతి పేరు పక్కన ఒక తేదీ. ఎంతో కొన్ని పేర్లను ఆమె గుర్తుపట్టింది. ఏళ్ల క్రితం చనిపోయారని విన్న పాత ఊరివాళ్లు. లక్ష్మి పద్దు పుస్తకాన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్లి కళ్ళు మండిపోయేంత వరకు చదివింది. నమూనా కాదనలేనిది, రాక్షసమైనది. ప్రతి పేరు కుట్టబడేది. 3 రోజుల్లో ఆ మనిషి చనిపోయేవాడు. ప్రమాదాలు, జ్వరాలు, హఠాత్తుగా పడిపోవడాలు, చావులు ఎప్పుడూ సహజంగానే కనిపించేవి. కానీ మిషను వాటిని ముందే పేరు పెట్టేది. దాని కింద నాయనమ్మది కాని, తాజాగా ముతకగా కుట్టిన అక్షరాల్లో కింద గదిలో ఉన్న తెరిచిన గుడ్డ మీద తను ఇంకా చదవని ఒక కొత్త పేరు.
చేతులు వణికిపోతుండగా ఆమె మిషను దగ్గరకు తిరిగి వెళ్ళి ఎదురుచూస్తున్న ఆ గుడ్డను వెలుగు వైపు తిప్పింది. తెల్లటి గుడ్డ మీద ఎర్ర దారంతో కుట్టి ఉన్న పేరు ఆమెకు తెలిసినదే. సుబ్బయ్య. మొదటి ఉదయం ఆమెను హెచ్చరించిన పాత కొట్టువాడు. అక్షరాలు సగమే అయ్యాయి. సూది కుట్టు మధ్యలో ఆగి ఉంది. ఆమె దాన్ని కనిపెట్టేలా మిషను ఆగినట్టుగా. లక్ష్మి మనసు నమ్మలేనితనం, భయం మధ్య ఊగిసలాడింది. ఆమె గుడ్డను సూది నుండి లాగి చింపేసి ఊరి కొట్టు వైపు ఇంట్లోంచి పరిగెత్తింది. లక్ష్మి ఆయాసపడుతూ చింపిన గుడ్డ పట్టుకుని కొట్టులోకి దూసుకొచ్చేసరికి సుబ్బయ్య కొట్టు ఊడుస్తున్నాడు. తన సొంత పేరు ఎర్ర దారంతో కుట్టి ఉండడం చూసేసరికి అతని చేతిలోంచి చీపురు జారిపడింది. అయితే మళ్ళీ మొదలైంది అని గుసగుసగా అంటూ స్టూలు మీద కూలబడ్డాడు. ఆమెను పిచ్చిదానని అనలేదు. అదే అన్నిటికన్నా ఘోరం. మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే మిషను ఎవరో ఒకరిని కుట్టి తీరాలి. తను అపరిచితులని, రోగులని, ముసలి వాళ్ళని దానికి తినిపిస్తున్నంత వరకు అది మమ్మల్ని వదిలేసేది. అతను బోసిపోయిన కళ్ళతో లక్ష్మి వైపు చూశాడు. అమ్మాయి, నువ్వు దాన్ని నిద్ర లేపావు. ఇప్పుడు అది నన్ను ఎంచుకుంది. సుబ్బయ్య ఆమెను కూర్చోమని ఒక చల్లటి చాయ్ కప్పు పక్కన పెట్టి ఊరి అత్యంత పాత రహస్యాన్ని బయటపెట్టాడు. చాలా కాలం క్రితం ఆ మిషను పద్మ అనే ఒక యువ దర్జీది అని చెప్పాడు. ఆమెను ఒక క్రూరమైన భూస్వామికి ఇచ్చి పెళ్లి నిశ్చయం చేశారు. అప్పటి నుండి మిషను ఒక కఫనం కుట్టి తీరాలి, ఆ కఫనం ఒక శవాన్ని కప్పి తీరాలి, ఒక పేరు, ఒక చావు, అలా సాగుతూనే. దాన్ని ఆపలేం అన్నాడు సుబ్బయ్య. దానికి తినిపించడమో లేదా దాన్ని వేరొకరి మీదికి తిప్పడమో మాత్రమే చేయగలం. బతకడానికి ఒకే ఒక్క మార్గం అని ఆమె చేయి పట్టుకుని సుబ్బయ్య అన్నాడు. మిషను నడిపే దర్జీయే పేర్లను ఎంచుకుంటుంది. మీ నాయనమ్మ ఎంచుకుంది. అందుకే ఆమెను భయపడేవాళ్ళు, లొంగిపోయేవాళ్ళు. నువ్వు ఎంచుకోకపోతే మిషనే నీ కోసం ఎంచుకుంటుంది. అది దగ్గరగా ఉన్నవాడితో, చివరిగా దాన్ని ముట్టుకున్నవాడితో మొదలవుతుంది. గుడ్డ కాల్చే. అది మరొకరి పేరు కుడుతుంది. బహుశా నీకు ఇష్టమైన వాళ్ళది. లేదా బహుశా అని ఆమె చేతుల వైపు చూస్తూ అన్నాడు. బహుశా అది నిన్నే కుడుతుంది. ఒక మనిషి ప్రాణం తన పిడికిట్లో ఉందని లక్ష్మి నమ్మలేకపోయింది. చింపిన గుడ్డ జేబులో మంటలా ఉండగా మత్తులో ఉన్నట్టు ఇంటికి నడిచింది. భయమే అందరినీ వెర్రివాళ్లను చేస్తోందని తనకు తాను చెప్పుకుంది. ఆ రాత్రి ఆమె దీపం వెలిగించలేదు. మిద్దె మెట్ల కింద కూర్చుని వింది. తెల్లారుజామున మెట్లు ఎక్కి ఒక కొత్త గుడ్డ మీద సుబ్బయ్య అనే పేరు పూర్తిగా కుట్టి ఉండడం చూసింది. ప్రతి అక్షరము ముగిసి దారం శుభ్రంగా కొరికేసి ఉంది. ఆ మధ్యాహ్నం సుబ్బయ్య చనిపోయాడు. 30 ఏళ్లుగా తను ఆనుకునే కొట్టులోని ఒక అరగోడ నుండి ఊడిపడి 100 కిలోల బియ్యం, నూనె కింద అతన్ని నలిపేసింది. అది ప్రమాదమని ఊరివాళ్ళు అన్నారు. పాత బిగింపులు అలా విరిగిపోయాయని. కానీ అలా చెప్తూ లక్ష్మి ఇంటి వైపు చూశారు. ఇక ఆమె గేటు దగ్గర గుడ్డలు పెట్టడానికి రాలేదు. మిషను కుట్టింది. ఒక మనిషి చనిపోయాడు. తను ఏమీ చేయలేదు. అయినా తను ఒక హంతకురాలిలా అనిపించింది. దుఃఖం ఆగ్రహంగా మారింది. దీన్ని అంతం చేయాలని లక్ష్మి నిర్ణయించుకుంది. సాయంత్రం బరువైన మిషనును మిద్దె మధ్యకు లాగి కట్టెల గది నుండి ఒక గొడ్డలి తెచ్చి తన శక్తి కొద్దీ దాన్ని కిందికి కొట్టింది. ఆ పదును నల్లటి లోహానికి తగిలి ఎగిరి ఆమె చేతుల్లోకి ఒక కుదుపు పంపింది. మిషను అణుమాత్రం కూడా చితకలేదు. అలసిపోయి గోడకు ఆనుకుని కూలబడింది. ఆమె చూస్తుండగానే గిర్ని తనంతట తానే ఒకసారి మెల్లగా తిరిగింది. సూది తల ఊపినట్టు కిందికి దిగింది. ఉక్కు దాన్ని విరగొట్టకపోతే మంట కాల్చేస్తుంది. లక్ష్మి మిషనును ఆవరణలోకి లాగి దానిమీద కిరోసిన్ పోసి వెలిగించిన అగ్గిపుల్ల వేసింది. మంటలు హోరెత్తి నల్లటి శరీరాన్ని మొత్తం మింగేశాయి. ఒక్క క్షణం పాటు ఆమె ఊరటతో నవ్వింది. కానీ ఆ మంట మంటలా ప్రవర్తించలేదు. ఆ స్త్రీ ముఖం ఎత్తింది. లక్ష్మి కేకలేసి వెనక్కి తడబడింది. కిరోసిన్ కాలిపోయాక మిషను చెక్కు చెదరకుండా, కనీసం వెచ్చగా కూడా లేకుండా కూర్చుని ఉంది. ఆ రాత్రి లక్ష్మి ప్రతి తలుపు తాళం వేసి దీపం వెలిగించి ఉంచి మెలకుగా పడుకుంది. చీకటి అత్యధికంగా ఉన్న వేళ గాలి ఏమీ లేకపోయినా దీపపు సెగ పక్కకు వంగింది. తన ఊపిరి మంచులా మారేంత వరకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఆమె మంచం కాళ్ల దగ్గర మంటలోని ఆ స్త్రీ నిలబడి ఉంది. పద్మ, ఆ హత్యకు గురైన దర్జీ. కేవలం ఒక చితికిన చేయి ఎత్తి పైకప్పు వైపు, మిద్దె వైపు, మిషను వైపు చూపించింది. ఆమె పగిలిన పెదాలు ఓపికైన భయంకరమైన నవ్వుగా వంగాయి. లక్ష్మి స్పృహ తప్పి ఉండాలి. ఎందుకంటే ఆమెకు మిద్దెలో మిషను దగ్గర మెలకువ వచ్చింది. తన చేతులు గిర్నీ మీద ఉన్నాయి. మెట్లు ఎక్కిన జ్ఞాపకమే లేదు. తుది కింద ఒక కొత్త గుడ్డ ఉంది. దానిమీద ఒక పేరు మొదలైంది. కానీ అక్షరాలు పరిచయం లేనివి, పరాయివి. చివరికి తను వాటిని తలకిందులుగా చదువుతున్నానని భయంతో గ్రహించింది. ఇప్పుడు తన అమ్మ పాత హెచ్చరిక, నిషేధించిన వేసవులు, 15 ఏళ్ల మౌనం అర్థమయ్యాయి. ఆమె అమ్మ ఈ ఇంటి నుండి, ఈ శాపం నుండి పారిపోయింది. మిషను మరిచిపోలేదు. లక్ష్మి ఊరిలోని ఏకైక ల్యాండ్లైన్ ఉన్న గుడికి పరిగెత్తి వణుకుతున్న గొంతుతో నగరంలో ఉన్న తన అమ్మకు ఫోన్ చేసింది. అమ్మ, ఆ మిషను అది నీ పేరు కుడుతోంది. చాలాసేపు ఖాళీ శబ్దమే. తర్వాత ఆమె అమ్మ లోగొంతుతో, విరిగిన గొంతుతో మాట్లాడింది. అయితే అమ్మ చనిపోయింది. ఇది రక్తంలో తదుపరి వారి కోసం వచ్చింది. దానికి తినిపించే వాళ్ళనో ఎదుర్కొనే వాళ్ళనో మాత్రమే అది తీసుకోగలదు అని ఆమె అమ్మ ఏడ్చింది. గుడ్డ ఖాళీగా వదిలే, ఇల్లు వదిలే, బహుశా అది మళ్ళీ నిద్రపోతుంది. అంతలో లైన్ కట్ అయిపోయింది.
తెల్లారేలోపు లక్ష్మి తన ట్రంకు సర్దుకుని ఉదయపు బస్సు కోసం రోడ్డు దగ్గరకు నడిచింది. కానీ బస్సు రానేలేదు. ఆమె కాలినడకన పక్క ఊరికి నడిచింది. తెల్లటి ఎండలో గంటల తరబడి. కానీ మధ్యాహ్నానికి ఎలాగో అసాధ్యంగా తన సొంత తుప్పుపట్టిన గేటు దగ్గరికే తిరిగొచ్చింది. సందు ఆమెను ఇంటికి ఉరితాడులా మెలితిప్పుకుంది. మిషను మీద ఒక పేరు సగం కుట్టి ఉన్నంత వరకు ఊరు తనను వెళ్ళనివ్వదని ఆమె గ్రహించింది. పద్మశాపం తన చుట్టూ ఒక వలయం గీసింది. లక్ష్మి దాని లోపలే నిలబడింది. చిక్కుకుపోయి లక్ష్మి తనకు మిగిలిన ఏకైక మిత్రుల వైపు మళ్ళింది. మరణించిన వారి వైపు. ఆమె తన నాయనమ్మ గదిని వెతికి మంచం కింద వదులుగా ఉన్న చెక్క పలకను పైకి లేపింది. అక్కడ రెండో పుస్తకం దొరికింది. పేర్ల పద్దు కాదు, ఒక వ్యక్తిగత డైరీ. దాని పేజీలు చదవడం వల్ల మెత్తబడ్డాయి. కానీ లక్ష్మికి దొరకని ఒకటి ఆమె నాయనమ్మకు దొరికింది. బేరమాడే మార్గం. ఆత్మను బంధించి అది చనిపోతున్న వాళ్లను మాత్రమే తీసుకుని మిగతా వాళ్లను వదిలేసేలా చేసే మార్గం. కోసం ఆరాటంగా లక్ష్మి చదువుతూ సాగింది. డైరీ ఆ శాపపు భయంకరమైన లెక్కను వివరించింది. పద్మ ఆత్మ చావును కోరుకోలేదు. కేవలం పూర్తి కావడాన్ని మాత్రమే. తన పెళ్లి రాత్రి తనంతట తాను పూర్తి చేసుకోలేకపోయిన ఆ కఫనాన్ని. దర్జీ ఎంచుకున్న ప్రతి పేరు పద్మకు మరో కఫనం కుట్టే అవకాశం ఇచ్చేది. ఒక్క క్షణం పాటు తన పని ముగిసిందన్న భావన కలిగించేది. ఇప్పటికే చనిపోతున్న వాళ్ల పేర్లు కుట్టాను. జ్వరంతో ఉన్నవాళ్లు, వృద్ధులు, బాధపడుతున్నవాళ్లు. అలా మిషను నిజంగా హత్య చేయకుండానే తినేది. ఇదే మన రక్తపు భారం. ఎంచుకోవడం. ఆత్మ మన కోసం ఎంచుకోకుండా ఉండేలా. ఈ వారసత్వంతో అసహ్యం పుట్టి లక్ష్మి డైరీ మూసేసింది. లక్ష్మి తన నాయనమ్మలా మారదలుచుకోలేదు. తన సొంత కుటుంబాన్ని బతికించుకోవడానికి రోగులని, ముసలి వాళ్ళని, ఆకలిగొన్న దయ్యానికి గుర్తు పెడుతూ తీర్పు చెప్పే కుర్చీలో కూర్చోదు. మరో మార్గం ఉండి తీరాలి. పద్మను ఎప్పటికీ తినిపించడం కాదు, ఆమెకు విముక్తి కలిగించే మార్గం. ఆమె డైరీ చివరి పేజీలను అత్యంత ఆతృతతో చదివింది. అక్కడ వణుకుతున్న చివరి దశ చేతిరాతలో తను ఎప్పుడూ ప్రయత్నించడానికి ధైర్యం చేయని ఒక శకలాన్ని ఆమె నాయనమ్మ రాసింది. దారాన్ని కత్తిరించవచ్చని, ఆత్మకు శాంతి కలిగించవచ్చని అంటారు. ఆమెకు నిరాకరించబడిన ఆ కఫనాన్ని ఇష్టపూర్వకమైన చేతులు పూర్తి చేసి ఆమె ఎముకలు అశుభంగా పడి ఉన్న చోటే పాతిపెడితే ఆ పోయిన పేజీ లక్ష్మికి పిచ్చిగా మారింది. ఆమె ఇంటిని తలకిందులుగా చేసింది. ట్రంకులు ఖాళీ చేసింది. దిండ్లు చింపింది. దూలాలు ఊడ్చింది. కానీ ఏమీ దొరకలేదు. రాత్రి అలసిపోయి ఆమెకు మళ్లీ పద్మ కల వచ్చింది. లక్ష్మి మెలకు వచ్చేసరికి అర్థం స్పష్టమైంది. పద్మ శరీరాన్ని అక్కడే పాతిపెట్టారు. ఏడ్చేవాళ్లు లేకుండా, గుర్తు లేకుండా, ఆ మర్రి చెట్టు కింద. చింపిన పేజీ ఏది దాచినా హత్యకు గురైన ఆ పెళ్లి కూతురిని నేలలోకి విసిరేసిన చోటే జవాబు ఎదురు చూస్తోంది. కానీ తన చిక్కు ప్రశ్నను విప్పే వరకు మిషను ఎదురు చూడలేదు. ప్రతి ఉదయం తన అమ్మ సగం కుట్టిన పేరు గుడ్డ మీద ఉండేది. ప్రతి ఉదయం రాత్రిలో మరికొన్ని అక్షరాలు చేరేవి. ఆత్మ అసహనంగా మారుతోంది. లక్ష్మి మరో పేరు ఎంచుకోకపోతే పద్మ తన అమ్మ పేరును పూర్తి చేస్తుంది. ఆ రాత్రి వణుకుతున్న చేతులతో ఆమె అతని పేరు కుట్టింది. తెల్లారేలోపు అతను ప్రశాంతంగా కన్నుమూశాడు. ఆమె అమ్మ పేరు పెరగడం ఆగిపోయింది. ఆ ప్రశాంత మరణం ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు. తన నాయనమ్మ 40 ఏళ్లు ఎలా బతికిందో లక్ష్మికి ఇప్పుడు సరిగ్గా అర్థమైంది. తన కుటుంబపు భద్రతను ఒక్కో దయాపూర్వక హత్యతో కొనుక్కుంటూ, చివరికి దయా, హత్య ఒకే ముఖం ధరించేంత వరకు తన జీవితాన్ని అలా గడపడానికి ఆమె నిరాకరించింది. పద్మ మొదలుపెట్టిన దాన్ని ఆమె పూర్తి చేస్తుంది. ఆత్మకు శాంతి కలిగిస్తుంది. దారాన్ని శాశ్వతంగా తెంచుతుంది. రాయిని ఖరీదు ఎంత ఉన్నా సరే. ఆమె రక్త ఎర్ర బొంతను గుడ్డలో చుట్టి డైరీ, ఒక లాంతరు తీసుకుని చంద్రోదయం వేళ దహన ఘాట్ వైపు బయలుదేరింది. ఉబ్బిన చంద్రుని కింద దహన ఘాట్ నిశ్శబ్దంగా పడి ఉంది. నిశ్చల గాలిలో బూడిద, పాత పొగ వేలాడుతున్నాయి. దాని అంచున ఆ పెద్ద మర్రి చెట్టు బీభత్సంగా నిలబడింది. దాని వేళ్లు ఏదో పెద్ద సాలెపురుగు కాళ్ళలా బోసిగా కుంగిన నేల ముక్క మీద వేలాడుతున్నాయి. ఒక అడుగు లోతున ఆమె వేళ్లకు ఏదో నునుపైన వంపు తిరిగినది తగిలింది. మట్టి తుడిచేసరికి లాంతరు వెలుగులో దంతంలా తెల్లగా ఒక మనిషి కపాలం బయటపడింది. వణుకుతూ జాగ్రత్తగా లక్ష్మి మిగతాదంతా తవ్వి తీసింది. పక్కకు ముడుచుకుని ఒక చిన్న అస్థిపంజరం, ఇంకా కుళ్ళిపోయిన పెళ్లి చీర అవశేషాల్లో చుట్టబడి సన్నటి మణికట్టు ఎముకలకు గాజులు అతుక్కుపోయి. ఇదే పద్మ. శతాబ్దం క్రితం అపవిత్రమైన నేలలోకి విసిరేయబడి తను మారిన శాపం తప్ప అందరిచేత మరిచిపోబడింది. లక్ష్మి దాన్ని మెల్లగా ఎత్తింది. గుడ్డలో సగం అద్భుతమైన ఎర్ర కుట్లతో నిండి ఉంది. మిగతా సగం ఖాళీగా 100 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్టే ఎదురు చూస్తోంది. ఇప్పుడు డైరీలోని చింపిన ఆదేశం అర్థమైంది. పద్మకు నిరాకరించబడిన కఫనాన్ని దర్జీ రక్తపు ఇష్టపూర్వకమైన చేతులు పూర్తి చేసి ఆమె పడి ఉన్న చోటే ఆమె ఎముకలతో పాటు పాతిపెట్టాలి. అప్పుడే ఆత్మ పని నిజంగా పూర్తవుతుంది. దారం చివరికి కత్తిరించబడుతుంది. ఆ శాపగ్రస్త మిషను దగ్గర ఆమె చివరిసారి కూర్చుంటుంది. ఒక బలిని పేరు పెట్టడానికి కాదు, ఒక హత్యకు గురైన అమ్మాయి కఫనాన్ని పూర్తి చేసి ఆమెకు విముక్తి కలిగించడానికి. ఆమె కుట్టగలిగే ఏకైక ముగింపు అదే. మిద్దె మిషను దగ్గర లక్ష్మి రక్త ఎర్ర బొంతను ఎక్కించి పద్మ 100 ఏళ్ల నాటి కఫనాన్ని సూది కింద పెట్టింది. ఆమె చేయి గిర్నీని తాకిన క్షణంలో గాలి దట్టమైపోయింది. దీపం ఒక నిప్పుకణంలా మసకబారింది.
చాలా కాలం క్రితం చనిపోయిన దర్జీ ఆపిన చోటే సరిగ్గా అదే నమూనాను అందుకుంటూ సూది ఆ పాత గుడ్డలో దిగింది. ఎర్రదారం ప్రవహించింది. పద్మ దాదాపు వెక్కిళ్లలా ఒక శబ్దం చేసింది. కాని శాపం అంత నిశ్శబ్దంగా చావదు. నమూనా సగం వచ్చేసరికి గిర్నీ లక్ష్మి చేతికి ఎదురుగా వెనక్కి బిగుసుకుని కుదుపుతో మెలితిరిగి గుడ్డను సూది నుండి లాగేసింది. వేరే ఒక గుడ్డ ముక్క మీద మిషను తనంతట తానే వెర్రిగా కుట్టింది. మళ్ళీ తన అమ్మ పేరు, దాని కింద మరింత వేగంగా తన సొంత పేరు లక్ష్మి. ఆమె మిషనుకు తినిపించి తన నాయనమ్మలా బతకవచ్చు, లేదా కఫనం పూర్తి చేసి రాయని ఖరీదు మీద అన్నీ పణంగా పెట్టవచ్చు. ఆమె సగం పూర్తయిన కఫనాన్ని పట్టుకుని దవడ బిగించి దాన్ని తిరిగి సూది కింద బలవంతంగా పెట్టింది. లక్ష్మి కుడుతుండగా మిద్దె ఆమె చుట్టూ కరిగిపోయింది. పద్మ చివరి రాత్రి ఒక నాటకంలా ఆమె కళ్ల ముందు విప్పుకుంది. క్రూరమైన భూస్వామిని, వధశాలగా మారిన పెళ్లి గదిని, ఒక శవానికి కఫనం కొలతలు తీయమని బలవంతంగా ఏడుస్తున్న దర్జీని చూసింది. లక్ష్మి కుడుతూ కన్నీళ్లు కారాయి. ఇక భయం లేదు. శతాబ్దం పాటు ఊరిని విషపూరితం చేసిన ఆ హత్యకు గురైన అమ్మాయి పట్ల కేవలం దుఃఖమే. నేను దీన్ని పూర్తి చేస్తాను అని పక్కన కారుతున్న ఆకారంతో గుసగుసగా అంది. నీకు విశ్రాంతి ఇస్తాను. సూది ఎగురుతూనే ఉంది. నమూనా ముగింపుకు వచ్చింది. చివరి అంచు మాత్రమే మిగిలింది. ప్రతి కఫనం ఒకే విధంగా పూర్తవుతుందని లక్ష్మి కొత్త జలధరింపుతో గమనించింది. ధరించేవారి పేరు అంచు వెంట కుట్టబడుతుంది. కఫనానికి ఒక పేరు కావాలి. కానీ ఆత్మ ఎర్రగా అంటిన చేయి దూసుకొచ్చి ఆమె చేతిని ఆపింది. పద్మ నిదానంగా తల అడ్డంగా ఊపింది. ఆమె పెదాలు లక్ష్మి ఇంకా చదవలేని ఒక్క మౌన పదాన్ని ఏర్పరిచాయి. అప్పుడు ఆ చింపిన పేజీలోని పోయిన పదాలు పద్మ తనలో పోసినట్టు లక్ష్మి మనసులో తమంతట తాముగా రాసుకున్నాయి. కఫనాన్ని రక్తపు ఇష్టపూర్వకమైన చేతులు మాత్రమే పూర్తి చేయగలవు. పూర్తయిన కఫనం ఒక శరీరాన్ని కప్పి తీరాలి. అదే ఆమె నాయనమ్మ రాయడానికి ధైర్యం చేయని ఖరీదు. ఆ హత్యకు గురైన పెళ్లికూతురికి నిరాకరించబడిన శోకించేవారిని శరీరాన్ని ఇవ్వడానికి ఆ చనిపోయిన అమ్మాయి స్థానంలో చావమని అడుగుతోంది. లక్ష్మి బిగుసుకుపోయి కూర్చుంది. సూది సిద్ధంగా ఉంది. ఆ నిజం ఆమె ఛాతీలోంచి ఊపిరిని నలిపేస్తోంది. ఆమెకు 26 ఏళ్లు. ఆమెకు అప్పులు, ఒక అమ్మ, నగరంలో గడపని పూర్తి జీవితం ఎదురు చూస్తున్నాయి. లేదా కఫనం పూర్తి చేసి దానిలో పడుకుని ఆ 100 ఏళ్ల ఆకలిని శాశ్వతంగా అంతం చేయగలదు. పద్మ ఆమెను చూస్తోంది. ఇక నవ్వడం లేదు, బెదిరించడం లేదు. గుడ్డ ఎదురు చూసినట్టే ఓపికగా, అంతులేకుండా కేవలం ఎదురు చూస్తోంది. లక్ష్మి 2 ముగింపులను తిరస్కరించింది. ఆమె అపరిచితులను హత్య చేయదు. తను చేయని శాపం కోసం తన ప్రాణాన్ని ఇంత చౌకగా పెట్టదు. 3వ దారి ఉండి తీరాలి. డైరీలోని చివరి పూర్తి వాక్యాన్ని జ్ఞాపకంలో మళ్లీ చదివింది. ఒక శరీరం కఫనాన్ని ధరించాలి. ఒక శరీరం బతికి ఉన్నదే అవ్వాల్సిన అవసరం లేదు. కఫనాన్ని పూర్తి చేసి పేరు పెట్టి చివరికి పద్మ సొంత ఎముకలను కప్పుతూ పాతిపెడితే లక్ష్మి ఛాతీలో ఆశ మెరిసింది. ఇది ఒక చింపిన పేజీ శకలం మీద కట్టిన జూదమే, కానీ ఆమెకు అదే ఉన్నది. లక్ష్మి స్థిరమైన చేతులతో చివరి అంచు కుట్టింది. ఈసారి ఆత్మ ఆమెను ఆపలేదు. అంచు దగ్గర హత్యకు గురైన పెళ్లికూతురు తన సొంత కఫనం మీద ధరించడానికి ఎప్పుడూ అనుమతించబడని పేరును జాగ్రత్తైన ఎర్ర అక్షరాల్లో కుట్టింది. పద్మ. ఎర్రదారం తనంతట తానే తెగిపోయింది. మూలన అస్థిపంజరం అతుక్కున్న గాజులు ఒక్కసారి మెల్లగా, మంజులంగా మోగాయి. ఒక్క క్షణం ఊపిరి బిగపట్టి అది పూర్తయిందని లక్ష్మి నమ్మే సాహసం చేసింది. అంతలో పద్మ ఆత్మ దూలాల వరకు లేచి తడి జుట్టు కొరడాలా కొడుతూ నోరు చాలా వెడల్పుగా చీలిపోయేలా తెరుచుకుంది. ఇల్లంతా బాధతో మూలిగినట్టు మూలిగింది. కఫనం పూర్తయింది. పేరు పెట్టబడింది. కానీ ఇంకా పాతి పెట్టలేదు. ఇంకా ధరించలేదు. కఫనాన్ని, ఎముకలను సమాధికి తిరిగి మోసుకెళ్లి తెల్లారేలోపే ఈ రాత్రే వాటిని కలిపి పడుకోబెట్టాలి. లేకపోతే శాపం పదింతలై తిరిగి విరుచుకుపడుతుంది. లక్ష్మి పూర్తయిన కఫనాన్ని, ఎముకల చిన్న మూటను అందుకుని మెట్లు దిగి రాత్రిలోకి పరిగెత్తింది. ఇప్పుడు మేల్కొంది. కిటికీల్లో దీపాలు వెలుగుతున్నాయి. దర్జీ మనవరాలు పరిగెత్తుతుంటే భయపడిన ముఖాలు గుమ్మాల నుండి చూస్తున్నాయి. ఆమె వెనకాల తెల్లటి గుడ్డ జెండాలా ఎగురుతోంది. తన వెనకాల పద్మ చీకట్లో ప్రవహించడాన్ని ఆమె గ్రహించింది. సహాయము చేయకుండా, అడ్డమూ లేకుండా చాలా కాలం ఆలస్యమైన పెళ్లి వైపు పెళ్లికూతురు సాగినట్టు, కేవలం వెంబడిస్తూ. మర్రి వేళ్ల దగ్గర లక్ష్మి తెరిచిన సమాధి పక్కన మోకరిల్లి భక్తితో నిండిన చేతులతో పద్మ ఎముకలను పూర్తయిన కఫనంలో చుట్టింది. నిద్రిస్తున్న పెళ్లికూతురు పడుకోవాల్సినట్టు ఆ చిన్న అస్థిపంజరాన్ని అమర్చింది. 100 ఏళ్ల క్రితం ఏ శరీరం కోసం తయారు చేయబడిందో ఆ శరీరాన్ని ఎర్ర కుట్ల గుడ్డ చివరికి హత్తుకుంది. నీకు తినిపించడానికి ఇక ఎవరూ బలవంతం చేయబడరు. ఆమె వదులు మట్టిని సమాధి మీద తోయడం మొదలుపెట్టింది. లాంతరు వణుకుతూ ఘాట్ అంతా ఆమె చుట్టూ ఊపిరి బిగపట్టింది. చివరి పిడికెడు మట్టి కఫనాన్ని కప్పేసరికి గాలి చీలిపోయింది. మూలం లేని గాలి ఘాట్ గుండా హోరెత్తింది. బూడిద చిమ్మి లాంతరు ఆర్పేసింది. చీకట్లో 100 ఏళ్ల దుఃఖం ఒక్క సుదీర్ఘ నిట్టూర్పుగా విడుదలవడం లక్ష్మి విన్నది. ఆమె లక్ష్మి వైపు చూసి కృతజ్ఞతతో అరచేతులు జోడించి తెల్లారేటప్పుడు మంచు ఆవిరైపోయినట్టు వెన్నెలలో కరిగిపోయింది. తర్వాత నిశ్శబ్దం, నిజమైన లోతైన నిశ్శబ్దం.
లక్ష్మి నింపిన సమాధి దగ్గర చాలాసేపు మోకరిల్లి అలసటతో ఊరటతో ఏడ్చింది. గాలి నుండి తొలగిన ఆ బరువును దాదాపు నమ్మలేకపోయింది. ఉరి కుక్కలు మామూలుగా మొరగడం మొదలుపెట్టాయి. ఒక రాత్రి పక్షి అరిచింది. ఎక్కడో ఒక బిడ్డ ఏడ్చి సముదాయించబడింది. ప్రపంచం మళ్ళీ మామూలుగా మారింది. మిద్దెలోని మిషను చల్లగా నిశ్శబ్దంగా కూర్చుంది. ఇప్పుడు ఒక పాత పనికిరాని వస్తువు, దాని బంగారు అలంకారాలు మసకబారాయి. శాపం ముగిసింది. పద్మకు విముక్తి కలిగింది. నాకు విముక్తి కలిగిందని లక్ష్మి నమ్మింది. తర్వాతి రోజుల్లో ఊరు మెల్లగా ఆమెకు తెరుచుకుంది. ఒక తరం పాటు మూసుకుపోయిన తలుపులు తెరుచుకున్నాయి. ఆమె నాయనమ్మ ఇంటికి భయపడిన వాళ్ళు ఇప్పుడు గుడ్డలే కాదు, బియ్యం, పళ్ళు, సిగ్గుతో కృతజ్ఞతా మాటలు ఆమె గేటు దగ్గర పెట్టారు. ఆమె ఇక్కడే ఉండి నిజాయితీగా దర్జీ వృత్తిని మళ్ళీ ప్రారంభించి కేవలం భయాన్ని మాత్రమే ఎరిగిన ఆ చోటు మెల్లగా దయను తెలుసుకునేలా చేస్తుంది. ఏళ్ల తర్వాత మొదటిసారి ఆమెకు ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపించింది. వారాల తరబడి ఎడతెగని శాంతి సాగింది. లక్ష్మి ఆ భయానకాన్ని దాదాపు మరిచిపోయింది. ఆమె మామూలు పనులు తీసుకుని పట్నంలో కొనుక్కున్న ఒక చిన్న కొత్త మిషను మీద మామూలు బట్టలు కుట్టింది. పాత నల్లటి మిషనును మిద్దెలో దుప్పటి కింద వదిలేసింది. విసిరేయడానికి మనసు రాని ఒక అవశేషంగా. అలసిన తన కళ్ళు మాయ చేస్తున్నాయని తనకు తాను చెప్పుకుని చూడ్డానికి మిద్దెకు ఎక్కలేదు. ఆ రాత్రి తను పాతిపెట్టేశానని అనుకున్న ఆ భయం మళ్ళీ ప్రాకింది. లక్ష్మి వింటూ పడుకుంది. అర్ధరాత్రి దాటాక అది విన్నది మెల్లగా, మృదువుగా, దాదాపు ఆప్యాయంగా. టక్ టక్ టక్. ఆమె గుండె పక్కటెముకలకు కొట్టుకుంది. కానీ దాని పక్కన నేల మీద తను ఎప్పుడూ అక్కడ పెట్టని ఒక కొత్త తెల్లటి గుడ్డ ముక్క ఉంది. ఆ టక్ టక్ శబ్దం అసలు మిషను నుండి రాలేదని ఆమె గ్రహించింది. ఆ టక్ టక్ శబ్దం తన సొంత చేతుల నుండే వచ్చింది. లక్ష్మి కిందికి చూసేసరికి దీపపు వెలుగులో తన వేళ్లు కదులుతూ, ఖాళీ గాలిలో ఒక అదృశ్య సూదిని తిప్పుతూ, కుడుతూ కుడుతూ మంటల్లో పద్మ కుట్టడం తను చూసిన విధంగానే. డైరీలోని చింపిన హెచ్చరిక వెన్నులో చల్లటి నీళ్లలా ఆమెకు తిరిగొచ్చింది. పూర్తయిన కఫనం ఒక శరీరాన్ని కప్పి తీరాలి. ఆత్మ పని రక్తపు ఇష్టపూర్వకమైన చేతులకు దాటి తీరాలి. ఆమె పద్మకు విముక్తి కలిగించింది. కాని దారం కత్తిరించబడలేదు. అవగాహన ఒక నల్లటి అలలా లక్ష్మి మీద విరుచుకుపడింది. కఫనం పూర్తి చేసి పద్మకు విశ్రాంతి కలిగించడం ద్వారా ఆమె శాపాన్ని నాశనం చేయలేదు, తన శిక్షణను పూర్తి చేసుకుంది. ఆకలి కేవలం ఒక యువతి బలమైన ఆశ్రయాన్ని కనిపెట్టుకుంది. ఆమె మిద్దె నేల మీద కూలబడి కన్నీళ్ల మధ్య నుండి తన సొంత ద్రోహ చేతులు ఖాళీ గాలిలో చక్కగా అలుపెరగ ఎర్రగా కుట్టడాన్ని చూసింది. లక్ష్మి దానితో 3 రోజులు పోరాడింది. రాత్రిళ్ళు చేతులు కట్టేసుకుంది. వాటి మీద కూర్చుంది, ప్రార్థించింది. గుడ్డ వైపు చూడ్డానికి నిరాకరించింది. కానీ ఆ తపన మరింత పెరిగింది. ఎముకల్లో ఒక లోతైన దురద, కుట్టినప్పుడే తగ్గే భరించలేని ఒత్తిడి. తెల్లారుజామున స్పృహలోకి వచ్చేసరికి గుడ్డ మీద ఎర్ర దారంతో ఒక పేరు పూర్తయి ఉంది. తనకు తెలియని పేరు. 3 ఊర్ల అవతల ఒక ముసలావిడది. చీకటి పడేసరికి ఆ ముసలావిడ చనిపోయిందని వార్త వచ్చింది. ఇలా లక్ష్మి తన వారసత్వపు నిజమైన రూపాన్ని తెలుసుకుంది. తను కాల్చగలిగే మిషను కాదు, తన రక్తంలో కుట్టబడిన ఒక ఆకలి. ఇప్పుడు తన నాయనమ్మను ఆమె పూర్తిగా అర్థం చేసుకుంది. ఆ బోసిపోయిన కళ్ళు, నవ్వని ఫోటోలు, తిరస్కరించడం అసాధ్యం కాబట్టి దయను ఎంచుకుంటూ గడిపిన 40 ఏళ్లు. ఊరిని సురక్షితంగా ఉంచడానికి లక్ష్మి గుండె పగులుతుండగా తన నాయనమ్మ చేసినట్టే చేయడం మొదలుపెట్టింది. చనిపోతున్న వాళ్ల, వృద్ధుల, ఇప్పటికే జారిపోతున్న వాళ్ల పేర్లను మాత్రమే కుట్టడం. ఆకలి నిజంగా హత్య చేయకుండానే తినేలా. ఆమె శాపం నుండి తప్పించుకోలేదు. ఆమె శాపమైపోయింది. ఏళ్ల తర్వాత ఒక బస్సు మూలి శబ్దంతో మూచర్ల ఊరి అంచున ఆగింది. ఒక యువతి ఒక్క ట్రంకు పెట్టెతో అలసిన గుండెతో దిగింది. నా పెద్ద నాయనమ్మ లక్ష్మి చనిపోయిందని, పాత ఇల్లు ఇప్పుడు తనదేనని లాయరు ఉత్తరం చెప్పింది. ఊరి వాళ్ళు సగం మూసిన తలుపుల వెనకాల నుండి భయంతో చూశారు. ఆమె ఒక దీపం వెలిగించి మిద్దె వైపు బంగారు అలంకారాలతో ఎముకంత తెల్లటి రక్త ఎర్ర దారపు బొంతతో ఉన్న పాత నల్లటి మిషను వైపు ఇరుకైన మెట్లు ఎక్కింది. అది ఇంతకాలం రక్తంలో తదుపరి వారి కోసం ఎదురు చూస్తూనే ఉంది.